హాయ్ అండి అందరికీ. ఇక్కడ మా పాప అయితే చక్కగా ఒళ్ళేసి ఊపితే ఎంత పేచీ పెట్టేదైనా సరే ఏడవడం మానేస్తుంది. అండ్ అలాగే తన భుజం మీద వేసుకున్నా సరే పేచీ అనేది ఆపేస్తుంది. ఏ బిడ్డకైనా ముందు తల్లి కూడా తన ఉయ్యాలవుతుంది. సో ఇలాంటి వీడియోలు కనుక మనం ఇప్పుడు తీసుకొని దాచుకున్నట్లయితే లైఫ్లో మన పిల్లలు ఎదిగిన తర్వాత వాటిని చూసుకున్నప్పుడు ఒక 10 ఏళ్ళ లేదంటే 10 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఆ మూమెంట్స్ అనేవి నిజంగా చాలా హ్యాపీనెస్ ఇస్తాయి మనకి. అండ్ పిల్లలతో గడిపిన ప్రతి వీడియో కూడా మనకి చాలా మెమరబుల్ వీడియోగా ఉంటుంది. అలానే మన పిల్లలు చూసుకున్నప్పుడు అవును మా అమ్మ నన్ను ఇంత చక్కగా ఆడించింది, చూసుకుంది అండ్ వాళ్ళకొక మెమరబుల్ అండ్ మనకొక మెమరబుల్గా ఉంటుంది. వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అంటే ఈ టైం పోతే మళ్ళీ రాదు. ఎందుకంటే వాళ్ళ పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం వాళ్ళతో ఆడుకోవడానికి సమయం సరిపోదు. అండ్ వాళ్ళు స్కూల్స్ అని వెళ్ళిపోతూ ఉంటారు, ఈవినింగ్ వస్తారు, ఫుడ్ తినేసి ఇంకా వాళ్ళ వర్క్స్లో వాళ్ళు ఉంటారు. సో ఈ టైంలోనే వాళ్ళకొక మనం 4 to 5 years అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఒక 5 years దాకా వారితో స్పెండ్ చేయడం వల్ల ఆ బంధం అనేది, ప్రేమ అనేది బిడ్డల పైన మనకి కలుగుతుంది, బిడ్డలకి కూడా మన మీద కలుగుతుంది. ఫస్ట్లో మా పాపలిద్దరితో వీడియో తీశాను కానీ అంతా పోస్ట్ చేయలేదు. ఈ బేబీతో అయితే ఎక్కువగా నేను టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను. అండ్ మీరు కూడా ఎవరైనా చంటిపిట్ట తల్లులు ఉంటే కనుక మీ పిల్లలతో చక్కగా హ్యాపీగా వాళ్ళతో స్పెండ్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ తీసుకొని షూట్ చేసుకోండి. ఎందుకంటే ఒక 10 years బ్యాక్ మనం వెళ్ళి చూసుకుంటే కనుక ఇవి మాత్రమే ఉంటాయి, ఇంకా ఏమీ ఉండవు. ఎందుకంటే మన బిడ్డలతో మన పిల్లలతో ఆడుకునే మాత్రం చూసుకున్నప్పుడు మన ఏజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ వీడియోస్ చూసినప్పుడు ఆ టైంలో ఎలా ఉంది అనేసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాం కదా. సో అలానే నేను మా పాపతో స్పెండ్ చేస్తున్నాను. ఎంతసేపు నేను మా పాపని పడుకోబెట్టడానికి ట్రై చేసినా సరే తను కెమెరా అయితే ఆన్ చేస్తే కెమెరా వైపే చూస్తుంది. నా ప్రెగ్నెన్సీ టైంలో నేను ఫోటోషూట్ అయితే తీయించుకుందాం అనుకున్నాను, బట్ కుదరలేదు. సో సడన్గా ఆపరేషన్ అయితే చేసి బేబీ బయటకు తీసుకొచ్చేసారు. ఆ కోరిక తీరకపోవడం వల్ల ఏంటో తెలియదు కానీ పుట్టిన తర్వాత ఏ ఫోటో తీసినా లేదంటే ఏ వీడియో తీసినా మొబైల్ అలా పెడితే కెమెరా ఆన్ చేస్తే నా బేబీ అయితే ఎంచక్కా అలా మొబైల్ అంతా చూస్తూ ఉంటుంది. ఇంకెంతసేపు పడుకోబెట్టినా సరే పడుకోవడం లేదు. సర్లే కదా అనేసి ఇంకా వీడియో అయితే నేను తీసుకున్నానండి. అలాగే మన బాలింతల టైంలో ఏంటంటే ఇంకా పనులు ఏమి ఉండవు, చక్కగా పెట్టింది తినేసి బేబీలను చూసుకోవడమే. ఆ టైంలో నాకు ఎంత ఎక్కువ గడిపిన సమయం ఇదొక మెమరబుల్గా ఉంటుంది అనేసి తీసుకున్నాను వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా మీ పిల్లలతో ఇలాగే టైం గడపాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఇప్పుడు పడుకోవడం లేదు, నిద్రించడానికి ట్రై చేస్తున్నాను. అలా ఎంతసేపు అయినా సరే చూస్తూనే ఉంది. ఇంకా ఫైనల్గా పడుకోబెట్టేద్దాం అనేసి అలా తీసుకుని ఇంకా భుజం మీద వేసుకున్నానండి. ఇంకా కెమెరా వైపు అయితే చూస్తూ ఉంటుంది కానీ పడుకోదనేసి భుజం మీద వేసుకుని ఊపి ఇంకా అలా ఊపడం అంటే ఎంత ఇష్టం అంటే కనుక అలాగా ఊపడం వల్ల ఇంకొకవేళ మనం పాలు పట్టించినా సరే తాగదా టైంలో ఊపుతూ ఉండాలి మేడం గారికి. సో ఇదేనండి నా వీడియో. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా జాయిగా నిద్ర అవుతుంది కదనేసి ఇంక మాట్లాడకుండా ఊపుతూ ఉన్నాను అనమాట. పాపనైతే పడుకోబెట్టేశానండి.
మరి మరొక వీడియోతో మీ ముందుంటాను. మరి మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి, లైక్ కొట్టండి. బాయ్ అండి.